నమస్తే, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ. టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో మా నాన్నగారి దగ్గర 4 years ఉన్నా అని చెప్పేసి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే 6th 7th హై స్కూల్ ఉందండి మా ఊర్లో. కాకపోతే ఏంటంటే అది కూడా మేము కొంచెం ఊరికి ఒక చివరగా చెరువు దగ్గరగా ఉండేవాళ్ళం అనమాట. సో మా నాన్నగారు ఆ చెరువు దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు. నడిచి వెళ్ళడం అనేది నాకు ఎంతైనా మొదటి నుంచి అలవాటు ఉంది కాబట్టి ఇది ఇంకొంచెం దూరం అంతే. అయినా సరే ఏంటంటే అది కో ఎడ్యుకేషన్. జనరల్గా గవర్నమెంట్ హై స్కూల్ అంటే కో ఎడ్యుకేషనే ఉంటుంది కదా. సో కొంచెం నాకు అప్పటిదాకా స్కూల్కి వెళ్ళడము అది అంతగా అలవాట్లేదు. 1 సంవత్సరమే వెళ్ళాను, మీకు ఇంతకుముందు చెప్పినట్టు 5thలోనే వెళ్ళాను. 4th సగం కూడా వెళ్ళలేదు. అందుకని ఏంటంటే ఆయన కొంచెం భయపడ్డారు. అయినా కూడా ఏంటంటే నా చాయిస్ కోసం అడిగారు. వేరే ఊర్లో అంటే ఒక 2 ఊళ్ళు మా ఊరు నుంచి దాటిన తర్వాత 3.5 kilometers ఒక రూటు, 4 kilometers ఒక రూటు, 3 kilometers ఒక రూటు, ఇలాగా అంత డిస్టెన్స్లో ఒక స్కూల్ ఉండేది. అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 7th క్లాస్ వరకు. అందులో చేరతావా, ఊళ్ళో ఉన్న హై స్కూల్లో చేరతావా అని మా నాన్నగారు అడిగారు. అయితే మోహన్ రావు అని చెప్పేసి మా నాన్నకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. మేమందరం మామయ్య అనేవాళ్ళం. ఆయన ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్కి హెడ్ మాస్టర్ అప్పుడు. సో నేనేం చేశానంటే ఆ మోహన్ రావు మామయ్య అనేవాళ్ళం కదా, ఆ మామయ్య అంటే చాలా ఇష్టం నాకు. అందుకని ఏంటంటే ఆ మామయ్య అంటే ఇష్టం మీదట మోహన్ రావు మామయ్య స్కూల్లో చేరతానని చెప్పా. మరి నువ్వు నడిచి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే నాన్న, నేను నడిచి వెళ్తాను, ఓకే పర్వాలేదని. సో నన్ను తీసుకుపోయి అక్కడ చేర్పించారు. అయితే మా నాన్నగారి కండిషన్ ఏంటంటే 4 kilometers రూట్లో వెళ్ళాలి అని. ఎందుకంటే అది ఊళ్ళ మధ్యలో నుంచి వెళ్తుందన్నమాట ఆ స్కూల్కి వెళ్ళటానికి. అంటే నేను చెప్పాను కదా 2 villages దాటిన తర్వాత 3rd విలేజ్లో ఆ స్కూల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఈ 2 ఊళ్ళ మధ్యలో నుంచి వెళ్ళమన్నారు. సరేనన్నా అని చెప్పాను. వెళ్ళేటప్పుడు అది ఒక్కటే రూట్ అనుకున్నాను. అయితే అది ఈజీ రూట్ అనమాట. 3 ఈజీ రూట్సే అనుకోండి, అది వేరే విషయం. అయితే నేను నాన్న అట్టే దింపమన్నారు, వెళ్ళమన్నారు కదా అని దింపడం కూడా అట్టే దింపారు. సైకిల్ మీద తీసుకువెళ్ళి, అప్పటికి మా నాన్నకి హీరో సైకిల్ మీద తీసుకెళ్ళి అక్కడ దింపారు. సో అట్లా వచ్చేసాము, అయిపోయింది. మా చెల్లినేమో 5th క్లాస్ కదా, అది ఇంకా 5th అయిపోయిన తర్వాత పెద్ద చెల్లెలు అనమాట, దాన్నేమో హై స్కూల్లో చేర్పించారు నేను 7thకి వచ్చిన తర్వాత. అయితే ఇంకో 2 రూట్స్ అని చెప్పాను కదా. కొన్ని రోజులు నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇంకొక వైపు ఉంటుంది. నాకు తోడుగా ఒక అమ్మాయిని, అంటే కొంచెం కొత్త కదా అయినా ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకొక అమ్మాయి ఎవరో కూడా అక్కడ చదువుతుంటే ఈ అమ్మాయితో వెళ్ళమ్మా అని చెప్పేసి మా నాన్నగారే వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి పరిచయం చేసి అట్లా ఫలానా చోట ఇల్లు, అట్నుంచి వెళ్ళండి అని చెప్పి అన్నారు. అయితే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి నేను వేరే రూట్ వెళ్ళాలన్నమాట. వేరే రూట్ వెళ్ళి మళ్ళీ వెనక్కి, అమ్మాయి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి అంత దూరం వెళ్ళాలి అంటే నాకు చాలా ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ అనిపించేది అనమాట. అందుకని ఏంటంటే ఆ పిల్ల అన్నది మనం ఇటే ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదు అంటే నాన్న అటే వెళ్ళమన్నారు, ఇటు వద్దన్నారు అని. మీ నాన్నగారు చూస్తారా ఏంటి అంది. ఒకసారి చూడు, నువ్వు రూట్ చూడు, నచ్చకపోతే అప్పుడే ఓకే అన్నది. సరే కదా అని చెప్పి ఒకరోజు వెళ్ళానండి అటు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు వెళ్దామని చెప్పి, ఎందుకంటే ఆ రోజు ఆల్రెడీ ఇటు వచ్చేసి నడుస్తూ మాట్లాడుకున్నాం. సో రిటర్న్లో అటు నుంచి వస్తే ఎంత బాగుందో తెలుసా అండి ఆ రోడ్డు. రోడ్డు ఇలా ఉంటుంది 2 వైపులా. ఒకవైపు కాలువ ఉంటుంది, కాలువకి అటువైపు పొలాలు ప్లస్ అలాగే రోడ్డుకి ఇటువైపు పొలాలు. అంత పచ్చగా పొలాలు కనిపిస్తూ ఉంటాయి, చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అసలు మనకి స్కై అనేది కొంచెం ఎంత కనిపిస్తుంది కానీ చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే రోడ్డుకి 2 వైపులా కాలువ పక్కనే చెట్లు పెడితే మంచిదని పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి కాలువకి ఇటువైపు, అటు పొలం వైపు కూడా. సో అట్లాగనమాట ఆ రూట్ చాలా నచ్చింది నాకు. గ్రీనరీ ఎక్కువ ఉంది, ఇటు దుమ్ము, అటు గ్రీనరీ, ఇటు ఇల్లు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు, అటు కూడా కనిపిస్తారు, పొలాలకు వెళ్ళేవాళ్ళు, రైతులు వాళ్ళు కనిపిస్తారు. సో అదొకటి నచ్చింది. 3వ రోడ్ అనేది నేను మీకు సపరేట్గా చెప్తాను. 3వ రూట్ అది, నాట్ రోడ్.
సో అది సపరేట్ చెప్తాను. నాన్న గమనిస్తున్నారు, నాన్న కూడా ఆ టైంలో మా వెనక ఫాలో అవుతున్నారు అంటే ఇటు వెళ్ళేవాళ్ళం, లేదంటే అటు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సో అది అట్లా అలవాటైపోయింది నాకు. ఇంకా తర్వాత మిగతా విషయాలు చెప్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.